అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. కార్తీక మాసంలో కార్తీక పురాణంలో భాగంగా జనక మహారాజుకి వశిష్ఠుల వారు ప్రతిరోజు కూడాను కార్తీక మహత్యాన్ని అసాధారణమైనటువంటి ధోరణిలో వివరిస్తూ ఉన్నారు. రోజు ఒక కథ చొప్పున ఆయనకి వివరిస్తూ ఉన్నారు. ఆ వివరణలో భాగంగా ఒకానొక రోజు జనక మహారాజు ఇలా అడిగారు, హే బ్రహ్మర్షి, మీరింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో నాకు వివరిస్తూ ఉన్నారు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతమును ఆచరించాలో, ఏ దానాలు చేయాలో కూడా నాకు తెలియజేయండి అని చెప్పేసి జనక మహారాజు వశిష్ఠుల వారిని అడిగారు. అప్పుడు ఇలా చెప్తూ ఉన్నారు వశిష్ఠుల వారు, అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పము అనేది హాస్యాస్పదమైన విషయము. ఈ కార్తీక వ్రతము ఆచరించడం వలన నశించనంతటి పాపము అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అందువల్ల వ్రతధర్మాలను తత్ఫలాలను కూడాను నీకు చెబుతాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్తూ ఉన్నారు. కార్తీక మాసపు సాయంకాలము శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము వస్తుంది. శివాలయ గోపుర ద్వారా శిఖరాలయందు గాని శివలింగ సన్నిధిని గాని దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీక మాసంలో శివాలయంలో ఆవు నీతితో గాని నువ్వుల నూనెతో గాని ఇప్ప నారింజ నూనెలతో గాని దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసము కాంక్షతో గాని నలుగురి నడుమ బడాయి కోసం గాని దీపాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా శివప్రియులవుతారు. కార్తీక దీపారాధన మహిమకు సంబంధించినటువంటి ఒక పురాణ గాథని ఇప్పుడు నీకు వివరిస్తాను, శ్రద్ధగా విను రాజా అంటూ ఇలా చెప్పడం ఆరంభించారు. పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు ఒకడు ఉన్నాడు. అతడు కుబేరునికి మించిన సంపద కూర్చుకొని ఉన్నా కుమారుడు లేని కారణంగా కృంగిపోయిన వాడై కురంగపాణికై తపస్సుకు కూర్చున్నాడు. ఆ మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడు అనే ముని అతని తపస్సుకు కారణంని అడిగి తెలుసుకుని, ఓ రాజా, ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు. కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతమాచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానము కలుగుతుందని చెప్పాడు. ఋషివాక్యమును శిరోధార్యముగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణంనకు చేరి కార్తీక వ్రతమును ఆచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములను చేశాడు. తత్ఫలముగా మహారాణి నిలతప్పి యుక్తకాలములో పురుష శిశువుని ప్రసవించింది. రాజదంపతులు ఆ శిశువుకి శత్రజిత్తు అని పేరు పెట్టారు. ఆ శత్రజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగనానులుడై అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీరక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్రాధికారి అయి వర్ణసంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచారి అయి ప్రవర్తింపసాగాడు. అటువంటి సందర్భంలో సౌందర్య రాశి సింహ మధ్యమ అరటి దోణెల వంటి తొడలు గలది, పెద్ద పెద్ద పురిదులు కుచాలు కన్నులు కలది, చిలుకవలే చక్కని పలుకులు గలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని అతనికి తారసిల్లింది, అంటే తన ఎదురుపడింది. శత్రజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడైన ఈ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోజుపడినది. తత్కారణముగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో ఆ రాజకుమారుని కలిసి సురత క్రీడలలో సుఖించేది. రంకు బొంకు దాగవు కదా. ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపని దాని భర్తకు తెలిసిపోయినది. అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఈ రంకు జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులను ఉత్తరించాలని తిరుగుతూ ఉన్నాడు. మహాకాముకురాలైన జారిని గాని ఆ శత్రజిత్తు గాని ఈ సంగతిని ఎరుగరు. వాళ్ళకి ఈ విషయాలు ఏవి తెలియవన్నమాట వాళ్ళిద్దరికీ కూడాను. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పూర్ణిమ సోమవారం నాటి రాత్రి
ఆ కాముకులు తమ సురత క్రీడలకై ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానముగా ఎంచుకున్నారు. అపరరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బాపనిది తన చీర చెంగు చింపి వత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదముని తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీ ప్రమిదలో ఆ రెండింటినీ జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలను ఒకరు చూసుకుంటూ సంభోగములో లీనమయ్యారు. ఈ విషయాన్ని ఆ బాపని దాని భర్త ఎలాగో తెలుసుకున్నాడు. కత్తి పట్టుకొని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరము తన భార్యను ఇద్దరినీ కూడాను తెగ నరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగత జీవులు కాగానే పాశహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములైన శివదూతలు ఇద్దరూ ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతలు రాకుమారుడిని, ఆ రంకులాడిని ఇద్దరినీ కూడా తమ విమానంలో కైలాసానికి తీసుకొని పోసాగారు. యమదూతలు ఈ అమాయకపు బాపడుని తమతో నరకము వైపు తీసుకొని వెళ్ళసాగారు. అందుకు ఆశ్చర్యపడినటువంటి ఆ పారుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాసభోగము, నా వంటి సదాచారుడికి నరకయోగమునా అని ప్రశ్నించగా, అందులకు శివదూతలు, వీరెంత పాపాత్ములైనా కూడాను ఈరోజు కార్తీక పూర్ణిమ సోమవారము కాబట్టి శివాలయంలో, అందున శిథిలాలయంలో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు గనుక వారి పాపాలు నేరాలు నశించిపోయి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో, అందులోనూ పౌర్ణమి నాడు, పైగా సోమవారం నాడు దేవాలయములో దీపారాధనములు చేయడం వలన అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి, పాపాత్ముడివి అయ్యావు. అందుకే నీకు నరకము, వీరికి కైలాసము అని చెప్పారు. బ్రాహ్మణుడికి శివపారిషదులకు జరిగిన ఈ సంభాషణను విన్నటువంటి శత్రుజిత్తు తాను కలగజేసుకొని, అయ్యలారా, దోషులము మేమయ్యుండగా మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుని నరకానికి పంపడం భావ్యము కాదు. కార్తీక మాసము దొడ్డదైతే, అంటే చాలా గొప్పదైతే, అందులోనూ పూర్ణిమ ఇంకా గొప్పదైతే, సోమవారము మరీ ఘనమైనదైతే, దీపారాధన మరీ ఇంకా పుణ్యకరమైనదైతే, మాతో బాటే కలిసి మరణించిన ఆ బాపనికి కూడా కైలాసము ఇవ్వక తప్పదని వాదించడం జరిగింది. తత్ఫలముగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలంలో పుణ్యము తాము ఉంచుకుని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును ఆ బ్రాహ్మణునకు దారపోయగా, శివదూతలు ఆ విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకుని వెళ్ళారు. కాబట్టి ఓ మిథిలా నగరాధీశ్వర, కార్తీక మాసములో తప్పనిసరిగా శివాలయంలో గాని విష్ణువాలయంలో గాని దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందులోనూ శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసము నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి అని వశిష్ఠుల వారు జనక మహారాజుకి దీపారాధన యొక్క మహిమని గురించి వివరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.